భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ఈ నెల 20న నిర్వహిస్తున్న శ్రీ సీతారాముల శోభయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు కోరారు. బాగంబర్పేట్ డివిజన్ మహంకాళి దేవాలయం వద్ద గుగ్గిల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దేవాలయ సభ్యుల్ని భక్తులను కలిసి కరపత్రాలు పంపిణీ చేసి శోభయాత్రలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా గౌతమ్ రావు మాట్లాడారు. మధ్యాహ్నం 3 గంటలకు అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుండి ప్రారంభమై కాజిగూడ వీర సవర్కర్ విగ్రహం వరకు శోభయాత్ర కొనసాగుతుందని, హిందూ బంధువులు, భక్తులు, ప్రజలు యాత్రలో పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సి కృష్ణగౌడ్, చుక్క జగన్, దత్తు ముద్ర, జి మల్లేష్, ఎడలి అజయ్, గిరిధర్ గౌడ్, సాయి ఠాకూర్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. పగ్గాలు చేపట్టండి. చూడండి అయ్యా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, మంగళమాకి జై. ఈ నెల 27వ తారీఖు నాడు శ్రీరామనవమి సందర్భంగా ఈ అంబర్పేటలో రాములవారి యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఆ శోభయాత్ర సందర్భంగా ఈరోజు అన్ని గుళ్ళల్లో కూడా ఉన్నటువంటి భక్తులను కలిసి శ్రీనివాస్ గారు, కృష్ణగౌడ్ గారు, జగన్ గారు అందరూ కూడా కలిసి ఈ యొక్క శోభయాత్రలో పాల్గొనాలని చెప్పి అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ శోభయాత్ర భాగ్యనగర్లో హిందువుల యొక్క ఐక్యతను, శక్తిని చాటే విధంగా ఈ అంబర్పేటలో శోభయాత్ర నిర్వహించబోతాను. ఈ శోభయాత్ర ఒక ఆధ్యాత్మికంగా రాముల వారు ఏదైతే రామరాజ్యం ఏ విధంగా ఉండాలని చెప్పి అవతార పురుషుడిగా మనకు చూపించినారో ఆ విధంగానే ఈ అంబర్పేట కూడా ఒక మంచి వాతావరణంలో, ఒక మంచి హైందవ సంస్కృతిలో ఉండాలని చెప్పి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క శోభయాత్ర నిర్వహించడం జరుగుతోంది. ఈ శోభయాత్రలో అంబర్పేట గ్రౌండ్ నుంచి 27వ తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటల ప్రారంభమై కాచిగూడ వీర సావర్కర్ స్టాచ్యూ వరకు కూడా కొనసాగుతుంది. చే నెంబరు, తర్వాత ఫీవర్ హాస్పిటల్, టూరిస్ట్ హోటల్ నుంచి ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర మొత్తం కూడా ఎక్కడికెక్కడ బస్తీలలో మండపాలు వేసుకొని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ఈ యొక్క శోభయాత్ర, ఈ యొక్క అంబర్పేట ఉన్నటువంటి యావత్ హిందూ కుటుంబాలకు సంబంధించినటువంటి శోభయాత్ర. కాబట్టి అందరం కూడా భాగస్వామ్యం అయి ఈ యొక్క శోభయాత్రను రాముల వారి ఆశీస్సులు పొందాలని చెప్పి నేను అంబర్పేట ఉన్నటువంటి హిందూ బంధువులందరినీ కూడా కోరుతా ఉన్నాను.